నర్సీపట్నం మున్సిపాలిటీ 12వ వార్డు పరిధిలో సమగ్ర రైతు సహకార సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఆయన సతీమణి పద్మావతి హాజరయ్యారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు రిబ్బన్ కట్ చేసి ఇఫ్కో సంస్థ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సమగ్ర రైతు సహకార సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ పి శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ల కోసం ₹1,00,000 విరాళాన్ని స్పీకర్ కి అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ మహిళల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని, ఏ కార్యక్రమమైనా పూర్తిగా పారదర్శకతతో నిర్వహించాలనే సూచనలు చేశారు. మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, అనకాపల్లి జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్, కౌన్సిలర్, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్, మండల ఎగ్జిక్యూటివ్లు తదితరులు పాల్గొన్నారు. ప్రాంతంలోని మహిళలు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరై నిత్యావసర సరుకులను స్వీకరించారు. చాలా చోట్ల మున్సిపాలిటీస్లో అన్నా క్యాంటీన్ పెట్టారు. ₹5 కదా, ₹5కి భోజనం పెడుతున్నాం. ప్రతిరోజు కూడా మన హాస్పిటల్ దగ్గర ఇలాంటి రాష్ట్రం మొత్తం అన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి. దానికి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ పెట్టి ప్రభుత్వం ద్వారా ₹5కి భోజనం, ఇప్పుడు ₹5 భోజనం అవుతుంది, కానీ హాస్పిటల్కి వచ్చి పేదవాళ్ళు వస్తున్నారు, ₹5 భోజనం పెడుతున్నాం. దానికి సార్ కూడా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం మంచి కార్యక్రమం చేస్తున్నారని చెప్పి ₹1,00,000 డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారు పంపిస్తారు సార్. థ్యాంక్ యూ. మంచి కార్యక్రమం ఇది.